శని త్రయోదశిని ఏ విధంగా పరిగణిస్తారు అనంటే, శనివారము ఉదయము సూర్యోదయ కాలానికి త్రయోదశి తిథి ఉంటే గనక అది శని త్రయోదశి. ఈ శని త్రయోదశి శనిగ్రహ భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా, ఎవరైతే శని బాధలు అనుభవిస్తున్నారో వారికి ఉపశమనమును లభించడం కోసము ఈ రోజున చక్కగా ఆరాధన లాంటివి చేసుకోవచ్చు. ఇది శని త్రయోదశి. ఇదే రోజున మాస శివరాత్రి కూడా రావడం జరిగింది. మాస శివరాత్రిని మనము ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటాము అంటే, సూర్యోదయ కాలానికి త్రయోదశి తిథి ఉండి రాత్రి కాలానికి చతుర్దశి తిథి ఉన్నటువంటి రోజును మాస శివరాత్రి అంటాం. ఈ మాస శివరాత్రి ప్రతి మాసము వస్తుంది కనుకనే అది మాస శివరాత్రి. అదే మాఘమాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రిని మనం మహాశివరాత్రి అని అంటూ ఉంటాం. అయితే మాస శివరాత్రి మరియు శని త్రయోదశి ఇవి రెండూ కూడా ఒకే రోజు రావడము, దీనికి తోడు గ్రహకూటమి కూడా ఉండడము కనుక ఇవన్నీ కూడా ఒక అలభ్యమైనటువంటి యోగాలుగా పరిగణించి, మీరు అన్నట్టుగా ఇది ఒక అరుదైనటువంటి ఒక యోగంగా మనము పరిగణించవచ్చు. అయితే శని త్రయోదశితో కూడినటువంటి మహాశివరాత్రి మనకు 2 ఏళ్ల క్రితం 2023లో రావడం జరిగింది. ఆ రోజు మహాశివరాత్రి మరియు శని త్రయోదశి రావడం జరిగింది 2023లో. ఇప్పుడు 2025 ఏప్రిల్ 26వ తేదీ రోజున శనివారం రోజు గ్రహకూటమి యుక్తమైనటువంటి శని త్రయోదశితో పాటు కూడుకున్నటువంటి మాస శివరాత్రి కనుక, వంశీ గారు మీరన్నట్టుగానే 3 పర్వదినముల కలయిక కనుక దీనిని మహాశివయోగము అని పిలుస్తూ ఉన్నారు. కనుక ఇంతటి విశిష్టతలు సంతరించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగినటువంటి రోజు కనుక ఇది చాలా విశేషమైనటువంటి పర్వదినములుగా మనము భావించుకోవచ్చు. పర్వదినం అంటే మనం ఏదో పరమాన్నం వండుకొని మామిడి తోరణాలు కట్టుకునేటువంటిది కాదు, కానీ మనం ఒక యోగాన్ని పొందడం కోసము మనకున్నటువంటి కష్టాలను తగ్గించుకోవడానికి ఒక అరుదైనటువంటి అలభ్యమైనటువంటి యోగం మనకు భగవంతుడు మనకు ప్రసాదిస్తున్నాడు కనుక అలా ప్రసాదించేటువంటి ఆ యోగాన్ని మనము చక్కగా మనం ఉపయోగించుకునేట్టుగా మనం మలుచుకోవాలి కనుక ఇది ఒక అరుదైనటువంటి యోగము. ఈ రోజున శనిగ్రహ బాధలు అనుభవించేటువంటి వారు మాత్రమే కాకుండా శివప్రీతికరమైనటువంటి శివభక్తులందరూ కూడా ఈ రోజున శని త్రయోదశితో కూడుకున్నటువంటి మాస శివరాత్రి అభిషేకములు, శని దీపాలు, ఈశ్వర ఆరాధనలు చేసుకోవడం వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మానవులకు తమ జీవితంలో అనుభవించే కష్టాల నుంచి బయటపడేటువంటి ఒక ఉపయుక్తమైనటువంటి రోజుగా, ఒక అరుదైనటువంటి అవకాశంగా ఈ రోజున మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ ఏప్రిల్ 26వ తేదీ ఇంతటి విశిష్టతలు సంతరించుకున్నటువంటి రోజండి.